సో శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన చేసి బీసీల జనాభా ఎంత ఉందో దానికి తగ్గట్టుగా వాళ్ళకి న్యాయం చేయాలి అనే దాంతోనే సదుద్దేశంతో 42% రిజర్వేషన్లు తీసుకొచ్చాము. సరే, అది కేంద్రంలో పెండింగ్లో ఉంది, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది కాబట్టి మా పార్టీ అదే చిత్తశుద్ధితో లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టీ తరఫున ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ వస్తామని చెప్పారు. అందుకు తగ్గట్టుగా వాళ్ళు జీవో కూడా రిలీజ్ చేశారు. కానీ అది మళ్ళీ కోర్టులో పెండింగ్ పడింది. దీంతో మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతాయా లేదా, రేపు ఎల్లుండి నోటిఫికేషన్ వస్తుంది అనుకున్న టైంలో మళ్ళీ ఇవాళ కోర్టులో వాయిదా పట్టడం, ఇవన్నీ కూడా రకరకాల గందరగోళం ఉన్న పరిస్థితిలో బీసీ బిల్ అనేది మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. సో కోర్టు తీర్పుకు సంబంధించి కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కులగణన విషయంలో ఏదైతే విమర్శలు ఎదుర్కొంటూ వస్తుందో దానికి సంబంధించి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? మొట్టమొదట యోయో వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మా ముగ్గురు మిత్రులకు అందరు కూడా నమస్తే. మొట్టమొదట ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అన్ని రాజకీయ పక్షాలు అందరూ కూడా, సమాజంలోని అన్ని వర్గాలు స్వాగతిస్తూనే, అందులో బీఆర్ఎస్ పార్టీ కూడా స్వాగతిస్తుంది. ఇందులో ఏ విధమైన శశభిషలు లేవు. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో ఇందులో ఒక బీసీ బిల్లు శాసనసభలో తీర్మానం జరిగిన తర్వాత దానికి గవర్నర్ ఆమోదం తెలపకుండానే ఈ విధమైనటువంటి రిజర్వేషన్ అమలు విషయం ముందుకెళ్లేటువంటి సందర్భము ఈరోజు కోర్టు కూడా అదే ప్రశ్నించింది. మీరు ఏ విధంగా గవర్నర్ ఆమోదం లేకుండా చట్టబద్ధత లభించకుండా దీన్ని ముందుకెళ్ళిరని, అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి సర్కారుకు తెలుసు ఈ విధమైనటువంటి చట్టపరమైన చిక్కులు ఏర్పడతాయి. నా చేతులైతే నేను దులుపుకుంటా, మొట్టమొదట నేను అన్ని డిక్లేర్ చేస్తా, ఆదరా బాగరాగా పండగ సందర్భంలో అందరూ కూడా పండగ దాంట్లో ఉంటారు అనేటువంటి ఆలోచనతోని ఈ విధమైన లీగల్ కాన్సిక్వెన్సెస్ వస్తాయని తెలిసే ప్రభుత్వం కావాలనే ఈ రిజర్వేషన్లు ఈరోజు విడుదల చేసింది. కోర్టులో కోర్టులో మీరు అన్నట్టుగా ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చింది. 8వ తారీఖు వరకు వాయిదా పడింది. దాంట్లో ప్రశ్నించింది కూడా కోర్టు. ఎలక్షన్ కమిషన్ కూడా అడిగింది, మీరు ఎప్పుడు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వబోతుందంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మేము ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, అంతా సంసిద్ధత ఉంది అంటే, ఒకవేళ మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా దీనిపైన కోర్టు మాత్రం ఖచ్చితంగా దీనిపైన విచారిస్తుంది అని హైకోర్టు ఈరోజు తీర్పిచ్చింది. ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు అంటే తను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము అనేటువంటి మెప్పు పొందే విధంగా ప్రజలలో గందరగోళం సృష్టించడానికి, మరో కొత్త వివాదాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ సర్కారు ప్రయత్నించింది అనేటువంటిది నా అభిప్రాయం. ఇలాంటి గందరగోళాలకు తావు లేకుండా అన్ని చిక్కులు వీడిపోయిన తర్వాత తనకున్నటువంటి ఏదైనా, ఇప్పుడు అందరికీ తెలిసిందే సుప్రీం కోర్టు అనేక సందర్భాలలో 50% మించి రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇవ్వకూడదు అని చెప్పినటువంటి సందర్భాలు, కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంలో ఉన్నటువంటి కారణాలు ఏంటివి, దీన్ని ఏ విధంగా అంటే సార్ట్అవుట్ చేసుకుంటుంది, అది ఇచ్చినటువంటి ప్రభుత్వానికే తెలియాలి. మరి చూడాలి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేటువంటిది. ఏమైనా ఇది అనేకమైనటువంటి కారణాల చేత మళ్ళీ ఆగిపోకుండా సవ్యంగా ముందుకు జరగాలి. ఇది అయితే ఒక క్లౌజ్ కూడా ఉన్నట్టు నాకు ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విచక్షణాధికారం ఆర్టికల్ 242 ప్రకారం కూడా పెంచుకునే అవకాశం కూడా ఉంది. అయినా దీని మీద సుప్రీంకోర్టు క్యాప్ అనేటువంటిది 50% క్యాప్ ను ఎట్లా మనము దాన్ని అధిగమిస్తాము, 50% మించి ఏ విధంగా రిజర్వేషన్ అమలు చేస్తాం అనేటువంటిది ఒకటైతే ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద తమిళనాడులో అందరికి తెలుసు, తమిళనాడులో ఇంప్లిమెంట్ అవుతుంది. తమిళనాడులో అది ఒక రోజులో బిల్లు పెట్టి తీసుకుపోయి సెంట్రల్ గవర్నమెంట్ ముందు పెట్టంగానే సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు ఏం కాంగ్రెస్ ప్రభుత్వం ఊరికనే ముద్రేసి నీకు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసుకోమని నేను చెప్పలే. అది ఎన్నో రోజులు ఎంతో సంఘర్షణ జరిగిన తర్వాత, వివాదాలు జరిగిన తర్వాత వచ్చింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ముందు కూడా బీసీ రిజర్వేషన్లు జనగణన చేపట్టిన తర్వాత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి ఆశాభావం అయితే కనిపిస్తుంది. అందుకోసమనే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అంశాన్ని అట్లా పెట్టి ఉంచింది అంతే తప్ప కానీ అది జాతీయ అంశంగా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ అంశానికి జంతర్ మంతర్లో మీటింగ్ పెడితే
ఆ, మల్లికార్జున ఖర్గే గారు కూడా రాలే, రాహుల్ గాంధీ గారు కూడా రాలే. ఆ రోజు ఓన్లీ మన ముఖ్యమంత్రి గారు తన పరిపాలన వేసుకొని జంతర్ మంతర్లో మీటింగ్ పెడితే కాంగ్రెస్ అధిష్టానమే సంపూర్ణ మద్దతు కూడా ఇయ్యనటువంటి పరిస్థితి చూసినాం. అదేవిధంగా రాష్ట్రపతి గారి దగ్గరకి వెళ్ళి ఒక వినతి పత్రాన్ని ఇచ్చే పరిస్థితిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్లాలని కూడా చెప్పినాం. ఆర్టికల్ 9 ప్రకారం అయితేనే ఇది సవ్యంగా జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరి ఏ విధంగా ముందుకెళ్తుందో ముందుకెళ్లాలనే కోరుకున్నాం. ముందుకెళ్లాలి, 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావాలి. అదేవిధంగా మొత్తం 67% రిజర్వేషన్ అవుతుంది, ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ కలుపుకుంటే 67% రిజర్వేషన్ అవుతున్నట్టుంది. అయితే మంచిదే, దాన్ని ఏ విధమైన చిక్కులు లేకుండా అవాంతరాలు లేకుండా ముందుకెళ్తే మంచిదే. కానీ ప్రజలలో లేని గందరగోళం సృష్టించి ఆశలు రేకెత్తించి మళ్ళీ వాళ్ళ మీద నీళ్లు కలిపి కొత్త చర్చకు తెరలేపి ప్రభుత్వము తన పాలన మీద కాకుండా వేరే ప్రజల చర్చ అంతా మరొక దానిపై వెళ్ళేదానికి అవకాశం ఇస్తుందా అనే అటువంటి అనుమానం కూడా నాకైతే కనిపిస్తుంది. ఎందుకంటే దీని మీద ఒక సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది, ఒక నెల పాటు చర్చ జరిగే అవకాశం ఉంటుంది. హైకోర్టు తర్వాత మళ్ళీ ఎవరన్నా పెద్ద మనిషి సుప్రీం కోర్టుకి వెళ్తే సుప్రీం కోర్టు, అసలు ఈ కోర్టులో వివాదాలు ఉండగానే ఎన్నికలు నిర్వహిస్తారా, ఇట్లా అనేక సందేహాలకు మనకైతే వివాదాస్పదంగా సందేహాస్పదంగా కనిపిస్తున్నటువంటి తెలంగాణ బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ జీవో 9 ఏ విధంగా సర్కార్ ఇంప్లిమెంటేషన్ చేస్తుందో చూడాలి. రైట్. సో రాజనేత గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 42